నాన్న కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై రేయాంష్, సీతారాం అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం కంచుకోట. తనను వెంట తరుముతున్నటువంటి శత్రు సైనికుల నుంచి తప్పించుకొని సుబాహుడు రాజప్రసాదం చేరి, రాజప్రసాదం అంటే ఏంటి రేయాంష్? రాజభవనం దగ్గరికి చేరి చంద్రవర్మతో శత్రువులు ఒక ఉపాయం చేసి పట్టణంలోకి ప్రవేశించినటువంటి సంగతి చెప్పాడు. తర్వాత చంద్రవర్మ తన సేనాని వీరమల్లుడితో కలిసి పట్టణంలో జొరబడి చాలామంది శత్రువులను హతమార్చాడు. కానీ ఇంతలో సర్పకేతుడు కొత్త సైన్యంతో వచ్చిన వార్త తెలిసింది. చంద్రవర్మ తన భటులందరినీ కూడా వెంటబెట్టుకొని ఆ భవన రక్షణకు వెళ్ళాడు. అప్పటికే శత్రువులు దాని చుట్టుముట్టి తలుపులు బద్దలు కొడుతున్నారు. చంద్రవర్మ తన సైనికులతో హఠాత్తుగా వాళ్ళను ఎదుర్కొన్నాడు. తర్వాత ఏం జరిగిందనేది ఈ పాడ్కాస్ట్లో విందాం. చంద్రవర్మ భటులకు, సర్పకేతుడి యొక్క సైనికులకు ఆ దుర్గ ముఖద్వారం వద్ద, అంటే ఆ రాజభవనం యొక్క మెయిన్ గేట్ దగ్గర భీషణ పోరాటం జరిగింది. భీషణ అంటే చాలా భయంకరమైన పోరాటం జరిగింది. సంఖ్యలో 4 ఉన్నటువంటి సర్పకేతుడి సైనికులు మాత్రం ప్రారంభంలో చంద్రవర్మ భటుల దాటికి తట్టుకోలేక కొంత వెనుకకు తగ్గారు. అంటే జస్ట్ 1/4 ఆఫ్ సోల్జర్స్ మాత్రమే ఫైటింగ్కి వచ్చిండ్రు అక్కడికి. వాళ్ళు ఏం చేసిందంటే కొంచెం వెనుకకు తగ్గిండ్రు, ఎందుకంటే వాళ్ళు చాలా ధాటిగా యుద్ధం చేస్తున్నారు చంద్రవర్మ యొక్క భటులు. కానీ కొద్దిసేపటిలోనే వాళ్లకు చంద్రవర్మ భటులు స్వల్ప సంఖ్యాకులని తెలిసి ధైర్యం తెచ్చుకొని తెగించి పోరాడసాగారు. తర్వాత ఏమర్థమైందంటే, అరే వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, ఇక్కడ చాలా ఎక్కువ మంది సైన్యం ఉన్నట్టు వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు, కానీ అంత లేదు ఇక్కడ, మనం పోరాడదాం, పోయేదేముంది మహా అయితే ప్రాణం తప్ప అనుకున్నారు. ఈ విధంగా కొంతసేపు అక్కడ పెద్ద సమరం జరిగింది. తను ఎంత ప్రయత్నించినా దుర్గ ద్వారాలను చేరుకోలేకపోవడంతో చంద్రవర్మ ఏమి చేయటమా అని ఆలోచించేంతలో దూరంగా మరొక అశ్విక దళం వస్తున్నటువంటి సూచనగా పెద్ద ధ్వని వినబడింది. అశ్విక దళం అంటే గుర్రాలు ఎక్కిన సైనికులు వస్తున్నారని ఒక గంట వినిపించింది. ఆ వెంటనే సుబాహుడు తన గుర్రాన్ని చంద్రవర్మ పక్కకు నడిపి, యువరాజా, మనం పెద్ద చిక్కులో పడబోతున్నాం, మనము నిబ్బరం చేసుకునేటువంటి సమయం ఇది. ఎందుకంటే వెనుక నుంచి ఎదుర్కొనేందుకు సర్పకేతుడు కొత్త అశ్వికులను రంగంలోకి దింపుతున్నాడు అన్నాడు. అనేసరికి మనము మనసు అంటే గుండె ధైర్యాన్ని మనము ధైర్యంగా ఉంచుకోవాలి, భయపడకుండా నిబ్బరంగా ఉండాలి మనము. ఎందుకంటే సర్పకేతుడు యొక్క సైనికులు మిగతా కొంతమందిని కూడా రంగంలోకి దింపుతున్నాడని చెప్పిండట. అప్పటి పరిస్థితుల్లో తను దుర్గంలోకి జొరబడగలగడం సాధ్యమయ్యే పని కాదని నిర్ణయించుకున్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ బయటకు వచ్చింది కదా యుద్ధం చేయడానికి, తిరిగి ఆ రాజభవనంలోకి వెళ్ళడానికి ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది ఆయనకే. 2 శత్రు సైన్యాల మధ్య చిక్కుకుపోకుండా బయటపడడమే తక్షణ కర్తవ్యంగా అతడికి తోచింది. సేనాని ధీరమల్లుడు కూడా రానున్న ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సైనికులు చేసే రణగొణ ధ్వనిలో అతడు పెద్దగా ఎలుగెత్తి, అంటే పెద్దగా అరిచి, యువరాజా, మీరిక్కడి నుంచి త్వరగా బయటపడడం మంచిది, నేను నా భటులతో మీకు మార్గం కల్పిస్తాను అన్నాడు. చంద్రవర్మకు ఆలోచించేందుకు కూడా సమయం లేదు. శత్రువుల అశ్విక దళం వెనుక నుంచి త్వరగా చేరువవుతున్నది. అతడు గుర్రాన్ని దుర్గద్వారాల నుంచి వెనుకకు తిప్పుతూ సుబాహు అని పెద్దగా కేక వేసి తన కత్తితో శత్రు సైనికుల మధ్య దారి నరుక్కుంటూ వెళ్ళసాగాడు. సుబాహుడు కూడా తన యజమాని వెనుకనే తన గుర్రాన్ని పరిగెత్తించాడు. చంద్రవర్మ సుబాహుడు శత్రు సైనికుల మధ్య నుంచి బయటపడి పారిపోతున్నంతలో అది గ్రహించిన శత్రు అశ్వికులు కొందరు వాళ్ళను వెంబడించేందుకు ప్రయత్నించారు. కానీ సేనాని ధీరమల్లుడు వారి మార్గాన్ని అటకాయించాడు. ఈ అదనులో చంద్రవర్మ, సుబాహుడు యుద్ధరంగంలోకి దూరంగా పారిపోసాగారు. వాళ్ళిద్దరూ ఆ విధంగా కొంత దూరం రాజమార్గం వెంట వెళ్ళి తరువాత తమ గుర్రాలను నగర దక్షిణ ద్వారం వైపు తిప్పారు. నగరంలో నుంచి బయటపడాలంటే బహుశా తమకు ఆ దక్షిణ ద్వారం ఒక్కటే శరణ్యమని చంద్రవర్మ నిర్ణయించుకున్నాడు. తక్కిన ద్వారాలన్నీ శత్రువుల ఆధీనంలో ఉన్నట్టు అతడికి తెలుసు.
చంద్రవర్మ సుబాహుడు దక్షిణ ద్వారం చాలా దూరంలో ఉన్నదనగా తమ గుర్రాలను ఆపి ద్వారం దగ్గర శత్రు సైనికుల కోసం పరీక్షించి చూశాడు. అక్కడ పెద్దగా శత్రు సైన్యం ఉన్న సూచనలు మాత్రం లేవు. కొందరు జనులు ఆ ద్వారం వెంట బయటికి పోతున్నారు. 5-6 శత్రు సైనికులు ద్వారానికి ఒక పక్కగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వారి గుర్రాలు అంత దూరంలో మేకులకు కట్టివేయబడి ఉన్నాయి. యువరాజా, సేనాని ధీరమల్లుడు ఇంకా శత్రు సైనికులను మనను వెంబడించకుండా నిలువరిస్తూ ఉండాలి. అయినా అతడికి సహాయంగా ఉన్న కొద్దిమంది భటులతో అతడు ఇంకెంతోసేపు శత్రువులు మనను వెంబడించకుండా ఆపలేడు. కనుక మనం త్వరగా నగరం నుంచి బయటపడడం మంచిది. ఒక్క దూకన ద్వారం దాటిపోదాం అన్నాడు. చంద్రవర్మ అవునన్నట్లుగా తల ఊపి గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అదే సమయంలో ద్వారం వద్ద మాట్లాడుకుంటున్నటువంటి శత్రు సైనికుల దృష్టి వాళ్ళ మీదకు మళ్ళింది. వాళ్ళు ఉలిక్కిపడి అంతలోనే ఓర నుంచి కత్తులు దూసి హేయ్ అంటూ తమ గుర్రాల వైపు పరిగెత్తబోయారు. సుబాహు, మనం వెంటనే ద్వారం దాటిపోవాలి. గుర్రాన్ని ఆపకుండా పరిగెత్తిస్తుంటే నీ కత్తివేటుకు దొరికితే మాత్రం ఈ శత్రు సైనికులను మనము చంపేయొచ్చు అంటూ చంద్రవర్మ తన గుర్రాన్ని ద్వారం వైపు ఉరికించాడు. శత్రు సైనికులలో 3 ఈ లోపల తమ గుర్రాలను చేరి వాటిని మేకుల నుంచి విప్పుతున్నారు. 2 సైనికులు మాత్రం దారికి అడ్డంగా నిలబడి ఆగండ్రా, ప్రాణాలు దక్కవు అంటూ కత్తులు దూశారు. ప్రాణాలు దక్కనిది ఎవరికిరా అంటూనే సుబాహుడు వేగంగా పరిగెత్తుతున్న తన గుర్రం మీద నుంచి ఒక పక్కకు ఒరిగి కత్తితో ఒక సైనికుడి తలను మొండ నుంచి వేరు చేశాడు. 2వ సైనికుడిపై చంద్రవర్మ కత్తి విసిరేంతలో ఆ సైనికుడు ప్రమాదాన్ని గ్రహించి చటుక్కున భూమి మీదకు బోర్లా పడిపోయాడు. ఈ లోపల శత్రు సైనికులు తమ గుర్రాలను ఎక్కి చంద్రవర్మ సుబాహుల వెంటబడ్డారు. చంద్రవర్మ వెనుదిరిగి చూడకుండా ద్వారం నుంచి తన గుర్రాన్ని వేగంగా బయటికి దూకించి సూటిగా ఉన్న బాట వెంట పరిగెత్తించసాగాడు. ముందు చంద్రవర్మ, కొంచెం వెనుకగా సుబాహుడు తమ గుర్రాలను మహావేగంగా పరిగెత్తిస్తున్నారు. వారికి కొంచెం దూరంలో 4 శత్రు అశ్వికులు రణగొన ధ్వని చేస్తూ వస్తున్నారు. ఆగండ్రా, ఆగండి అనుకుంటూ. యువరాజా, మనం ఆగి ఈ శత్రువుల అంతు తేల్చుకోవటం మంచిదేమో. వీళ్ళు కొద్దిమందే ఉన్నారు కదా, వీళ్ళతో యుద్ధం చేద్దాం. వీళ్ళ మనసులో మనము ఏమనుకుంటున్నారంటే మనము చాతగాని వాళ్ళం పారిపోతున్నాం అనుకుంటున్నారు. ఎలాగో వీళ్ళు మనను వదిలేలా లేరు, కాబట్టి వీళ్ళతో మనం యుద్ధం చేద్దాం అన్నాడు సుబాహుడు. మనం ఆగటం మహాప్రమాదం. ఈ పాటికి మనం నగరం నుంచి పారిపోయిన సంగతి సర్పకేతుడి వరకు వెళ్ళి ఉంటుంది. అతడు తప్పక మనను వేటాడేందుకు పెద్ద బలగంతో బయలుదేరుతాడు. ఈ శత్రు సైనికులను ఇంకా వెంబడించద్దని నేను అనుకుంటున్నాను. ఆ కనబడే కొండ సానువులు చేరగానే వాళ్ళ పని పట్టుదాం అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాట ముగించక ముందే రివ్వుమంటూ ఒక బాణం అతడి కుడి భుజాన్ని రాసుకుంటూ పోయి బాటకు ఒక పక్కగా భూమిలో గుచ్చుకుపోయింది. సుబాహు అంటూ చంద్రవర్మ పెద్దగా అరిచి గుర్రం మీద ముందుకు వాలి దాని మెడ మీదుగా ఖర్చుకు పడుకున్నాడు. అంటే ఇట్లా వంగి పడిపోయిండు. ఇప్పటి వరకు నేను బతికే ఉన్నాను యువరాజా అంటూ సుబాహుడు కూడా గుర్రం దగ్గర వంగి తల వెనుక్క తిప్పి చూశాడు. శత్రు అశ్వికులలో ఒకడు విల్లును పట్టుకొని 2 చేతులతో పట్టుకొని గురి చూస్తున్నాడు. ఈ దృశ్యం సుబాహుడికి ఆశ్చర్యాన్ని, భయాన్ని కూడా కలిగించింది. కానీ అతడు చంద్రవర్మకు ఈ సంగతి చెప్పబోయేంతలో ఆ అశ్వికుడు గుర్రం కాలుబాటలో ఉన్న ఒక రాతి ముక్కకు తగిలి ఒక్క త్రుటికాలం అది ఒక పక్కకు ఒరిగింది. అదే క్షణంలో వెనుక వేగంగా వస్తున్న గుర్రాలలో ఒకటి దాన్ని బలంగా తాకింది. బాణం విల్లు పట్టి ఉన్న సైనికుడు ఆ తాకిడి గుర్రం మీద నుంచి 4-5 అడుగుల ఎత్తున గాల్లోకి లేచి పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. అతన్ని నలగదొక్కుంటూ తక్కిన గుర్రాలు ముందుకు దూకినాయి. సుబాహుడు ఆనందంతో ఎగిరి గుర్రం మీద నిటారుగా కూర్చున్నాడు. ఈ దెబ్బతో తక్కిన అశ్వికులు తమను వెంట తరమడం మాని తమ తోటివాడికి సహాయం చేసేందుకు ఆగుతారని అతడు అనుకున్నాడు. కానీ అతడికి ఆశ నిరాశ అయింది. శత్రు అశ్వికులు తమ వాడి కోసం వెనుదిరిగైనా చూడకుండా గుర్రాలను వేగంగా పరిగెత్తిస్తున్నారు. కానీ వాళ్ళల్లో విల్లంబులు పట్టిన వాడెవడూ లేడన్న సంగతి సుబాహుడికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. అంటే బాణం పట్టుకున్న సైనికులు లేరు, వాళ్ళు వస్తే కత్తితోటే యుద్ధం చేయాలి. యువరాజా, శత్రు అశ్వికుల్లో బాణాలు వదిలేవాడు వాడి అనుచరుల గుర్రం గిట్టల కింద నలిగి చచ్చాడు. ఇప్పుడు మనకు ప్రశాంతంగా ఉన్నది. ఎందుకంటే మనల్ని వెంబడించి వస్తున్న వాళ్ళు 3. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కత్తులు మాత్రమే.
ఆగి వాళ్ళను యమపురికి పంపుదామా అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ వెనుదిరిగి చూశాడు. శత్రు అశ్వికులు 3, వాళ్ళను ముట్టించడం అనేది ఏమంత కష్టం కాదు. కానీ ఈ లోపల మరికొందరు శత్రువులు అక్కడికి రావటం జరిగితే తమ పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అతడు ఈ విధంగా ఆలోచిస్తూ తన గుర్రం వేగాన్ని తగ్గించి బాటకు ఒక పక్కగా దాన్ని నిలిపి అలాగే ఉన్నాడు. ఇంతలో సుబాహుడు కూడా అక్కడికి వచ్చి తన గుర్రాన్ని కూడా ఆపాడు. ఆ వెంటనే శత్రు అశ్వికులు గుర్రాలను ఆపి చంద్రవర్మ సుబాహుల కేసు అంటే వాళ్ళ వైపు చూస్తూ ఏదో మాట్లాడుకోసాగారు. యువరాజా, ఈ దుర్మార్గులు మనతో కలియబడటానికి భయపడుతున్నట్లుంది, అంటే మనతో యుద్ధం చేయడానికి భయపడుతున్నట్లుంది. వాళ్ళు ధైర్యం చేసి ఇక మనం ముందుకు రారు, మనమే వెళ్ళి వాళ్ళ పని పట్టిద్దాం అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ శత్రు అశ్వికుల కేసి ఒక క్షణం చూసి, సరే సుబాహు, మనం వీళ్ళని త్వరగా పరలోక యాత్రకు ప్రయాణం కట్టించాలి, ఆలస్యమైతే మరికొందరు శత్రువులు ఇక్కడికి రావచ్చు అంటూ గుర్రాన్ని శత్రు అశ్వికుల కేసి నడపసాగాడు. చంద్రవర్మ సుబాహుడు తమ కేసి రావటం చూస్తూనే శత్రు అశ్వికులు 3 తమ గుర్రాలను గిరుక్కున వెనక్కు తిప్పి నగరం వైపు పారిపోనివ్వసాగారు. చంద్రవర్మ తన గుర్రాన్ని డొక్కల్లో గట్టిగా పొడిచి వేగంగా ముందుకు దూకించాడు. కానీ శత్రు అశ్వికులు కూడా తమ గుర్రాలను గట్టిగా అదిలించి పారిపోసాగారు. శత్రువులను తరుముకుంటూ చంద్రవర్మ సుబాహుడు దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు నగరం వైపు వెళ్ళారు. హఠాత్తుగా వారికి నగరం వైపు నుంచి వస్తున్న కొందరు సైనికులు కనిపించారు. చంద్రవర్మ వాళ్ళను చూస్తూనే తన గుర్రాన్ని ఆపి వెనక్కి తిప్పుతూ, సుబాహు, శత్రువుల ఎత్తుగడ అర్థమైంది కదా, ఇక మనం పారిపోవటమే ఉత్తమం. మనం ఈ 3 అందుకునే లోపల ఆ శత్రువు పటాలం అంతా వచ్చి మనను చుట్టుముట్టుతుంది అన్నాడు. చంద్రవర్మ సుబాహులు తమ గుర్రాలను వెనక్కి తిప్పి పరిగెత్తించే లోపల శత్రు అశ్వికులు 3 కూడా తమ తమ గుర్రాలను మళ్లించి మళ్ళీ వాళ్ళ వెంట పడ్డారు. క్రమక్రమంగా శత్రు అశ్వికులకు చంద్రవర్మ సుబాహులకు మధ్య ఉన్న దూరం తగ్గుతున్నది. యువరాజా, మనం ఈసారి నిజంగా ప్రమాదంలో చిక్కుకున్నాం అన్నాడు సుబాహుడు పెద్దగా ఆయాసపడుతూ. చంద్రవర్మ జవాబు ఇవ్వలేదు. తనను అనుసరించి రమ్మన్న సూచనగా అతడు సుబాహుడి వైపు చెయ్యి మాత్రం ఊపాడు. రా తొందరగా రా, నువ్వేం మాట్లాడకని చెప్పి. పారిపోతున్న వాళ్ళు, ఇక వాళ్ళ వెంట వస్తున్న వాళ్ళు కూడా తాము ఎలాంటి మార్గాన వస్తున్నది గమనించడం లేదు. చూస్తుండగానే వాళ్ళ బాటకు ఇరువైపులా ఉన్న పొదలు గుట్టలు దాటి ఒక కొండ దారిన పడ్డారు. చంద్రవర్మ సుబాహుడు ఎక్కిన గుర్రాలు బాగా అలసిపోయినాయి. అవి ఇంకెంతసేపో తమను మోయలేమని చంద్రవర్మ గ్రహించాడు. అతడి దృష్టి శత్రు అశ్వికుల వైపు మళ్ళింది. వాళ్ళు ఎక్కిన గుర్రాలు కూడా రొప్పుతూ ఆయాసపడుతూ నోటి వెంట నురుగులు కక్కుతున్నవి. అతడి దృష్టి కొండకు దిగువగా ప్రసరించింది. దాదాపు బాణం వేటు దూరంలో 10-12 మంది శత్రు అశ్వికులు తమ కేసి వస్తున్నారు. సుబాహు, ఇక మనం ఈ గుర్రాలను నమ్ముకొని లాభం లేదు అని అవి ఏ క్షణానైనా కూడా ప్రాణాలు వదలవచ్చు. మనం పాదచారులుగా పారిపోవడమే మంచిది, అంటే మనము ఈ గుర్రాలను దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదామంటాడు అంటూ చంద్రవర్మ గుర్రం మీద నుంచి దిగాడు. అతడి వెంటనే సుబాహుడు కూడా గుర్రం దిగాడు. అదే క్షణంలో శత్రు సైనికులు పెద్దగా కేకలు పెడుతూ తమ తమ గుర్రాల నుంచి దిగి చంద్రవర్మ సుబాహుల కేసి పరిగెత్తి రాసాగారు. చంద్రవర్మ తన చుట్టూ ఒకసారి కలియజూసి కొండ మీద ఏటవాలుగా ఉన్న ఒక ప్రదేశం వైపు పరిగెత్తి అక్కడ ఉన్న రాళ్లను, చిన్న చిన్న అడవి మొక్కలను పట్టుకుంటూ కిందికు దిగసాగాడు. సుబాహుడు కూడా అదే విధంగా చేశాడు. ఇద్దరు కలిసి అగాధంగా ఉన్నటువంటి దిగువ ప్రాంతం వైపు జాగ్రత్తగా పోతున్నంతలో ఏటవాలుగా ఉన్న ప్రదేశం మీదకి 10-12 మంది శత్రు సైనికులు వచ్చారు. వాళ్ళలో ఒకడు పెద్దగా గొంతెత్తి, మనం వాళ్ళను అనుసరించి పోవటం ప్రమాదకరం, పట్టు తప్పితే కింద ఆ లోయలో ఉన్న నదిలో పడిపోతాం, ఇక్కడే ఉండి వాళ్ళ మీదకు రాళ్లను దొర్లించండి అని అరిచాడు. ఆ వెంటనే పెద్ద పెద్ద బండరాళ్ళు చంద్రవర్మ సుబాహుల వైపు దొర్లి రాసాగినాయి. వాళ్ళు గొడ్డను పట్టుకొని దిగుతున్నారు. వాళ్ళ మీదకి పెద్ద పెద్ద బండరాలను పైనుంచి వేస్తున్నారు వీళ్ళు. ఆ సరికి చంద్రవర్మ సుబాహుడు అగాధ మంచుకు చేరారు. చంద్రవర్మ ఒక్కసారిగా పైనున్న శత్రు సైనికుల వైపు చూసి, సుబాహు, ఇక మనకు వెళ్ళడానికి మార్గం లేదు, నీకు ఈత వచ్చు కదా అంటూ అగాధ మంచున పొంగులు వాడుతూ పోతున్న నదిలోకి చెంగున దూకాడు. నువ్వు కూడా దూకే అని చెప్పేసి ఇద్దరు కూడా నదిలోకి దూకేసిండ్రు. మరి నదిలోకి దూకేసినటువంటి చంద్రవర్మ ఉన్న సుబాహుడు బతికిండా, వాళ్ళను సైనికులు పట్టుకున్నారా, ఏం చేసిండ్రు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుస్తుంది.